ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 137 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట నదీ జలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈరోజు ఏలూరు జిల్లా అభివృద్ది కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న 4 కొత్త పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 137 ప్రత్యేక రైళ్లను తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్న 349 సాధారణ రైళ్లకు అదనంగా సేవలు అందిస్తాయని అధికారులు తెలిపారు. కుంభమేళాకు మొదటి 2 రోజుల్లో ప్రయాగ్రాజ్ స్టేషన్లకు వచ్చిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 15.6 లక్షలు దాటినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా 46 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 10,000 సాధారణ రైళ్లతో పాటు దాదాపు 3,000కు పైగా ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. గత కుంభమేళా కంటే ప్రత్యేక రైళ్ల సంఖ్య 4.5 రెట్లు అధికంగా ఉన్నట్లు అధికారులు ఒక నివేదికలో తెలిపారు. అంతర్రాష్ట నదీ జలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో స్పష్టమైన ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలువురు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి ఈ రోజు నుంచి సింగపూర్, స్విట్జర్లాండ్లలో పర్యటించనున్నారు. 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశంలోని నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. 20వ తేదీ దావోస్ చేరుకుని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ ఉదయం 11 గంటల నుంచి ఏలూరు జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొల్సు పార్థసారథి, పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు, జిల్లా అధికారులు హాజరు కానున్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భూసేకరణ, ధాన్యం కొనుగోలు, పారిశ్రామిక కేంద్రాలకు భూమి లభ్యత, శాంతి భద్రతలు, పరిపాలనాపరమైన అంశాలపై సమావేశంలో సమీక్షిస్తారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న 4 కొత్త పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్దిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్లతో నిన్న ఆమె శ్రవణ సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు శాంతికుమారి ఈ సందర్భంగా సూచించారు. పాడి పరిశ్రమను అభివృద్ది చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గోకులం పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కనుమ పండుగ సందర్భంగా నిన్న ఏలూరులోని గోశాలను ఆయన సందర్శించి పూజలు చేశారు. సంక్రాంతి పండుగ అంటేనే సంస్కృతి సంప్రదాయాల మేళవింపని, కనుమ పండుగ రోజు గోవులను పూజించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన పేర్కొంటూ, పోలవరం ప్రాజెక్టు 900 కోట్లు నిర్వాసితులకి నిధులు ఇవ్వడం జరిగింది. పనులు మొదలైపోయినాయి. వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్ని కూడా రెడీ చేశారు. పామ్ ఆయిల్ రైతులకు కూడా 20,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. మన యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాం. ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేస్తాము. పోలవరంలో డిగ్రీ కాలేజ్ పర్మిషన్లు వచ్చాయి. ఫైర్ స్టేషన్లు కూడా పర్మిషన్లకు అప్లై చేశాము. తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోసం మే 2 నుంచి 5 వరకు, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం తెలంగాణ ఈఏపీ సెట్ జరగనుండగా పీసెట్ మే 12వ తేదీన నిర్వహించనున్నారు. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ జూన్ 1వ తేదీన, ఎల్ఎల్బీ ప్రవేశాల కోసం లాసెట్, ఎల్ఎల్ఎం కోసం పీజీఎల్ సెట్ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు.
జూన్ 8-9 తేదీల్లో ఐసెట్ పరీక్ష, జూన్ 16-19 వరకు పీజీ ఈసెట్ పరీక్ష జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కర్నూలు నగరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు మంత్రి నిన్న బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటువంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కోరారు. దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్రం కూడా సహకరించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేంద్ర మంత్రితో నిన్న సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్టంలో సెమీ కండక్టర్ల తయారీకి ముందుకు వచ్చే పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర అంశాలను కేంద్ర మంత్రికి శ్రీధర్బాబు వివరించారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని ఈ సందర్భంగా శ్రీధర్బాబు కేంద్ర మంత్రిని కోరారు. నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరి మూలాలు గ్రామాలతో ముడిపడి ఉంటాయని, రైతులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చివరి రోజైన నిన్న గాలిపటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఉత్సాహంతో తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి పంటల దిగుబడి పెరిగిందని, తగిన గిట్టుబాటు ధర లభించడంతో రైతులు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా నారావారిపల్లిలో స్థానిక శాసనసభ్యులు పులివర్తి నానితో కలిసి నిన్న నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరుకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చేరేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకంతో నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నిన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పీఎంఈజీపీ పథకంలో వివిధ రంగాల్లో స్వయం ఉపాధి కల్పనకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. తయారీ రంగంలో 50 లక్షల రూపాయలు, సేవా రంగ విభాగానికి 20 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణం లభిస్తుందన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ రాయితీ ఉంటుందని, లబ్దిదారుని వాటా 5-10% ఉంటుందని, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఆర్థిక సహాయం లభిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 118వ సంచిక ఈ నెల 19వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నంబరుకు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వరుడి మహారథోత్సవం నిన్న వైభవంగా జరిగింది. శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ముందుగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని మహారథంపై ఆసీనులను చేసి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవం సందర్భంగా ఆలయాన్ని అలంకరించారు. ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 137 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట నదీ జలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈరోజు ఏలూరు జిల్లా అభివృద్ది కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న 4 కొత్త పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.